నిజామాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ కేంద్రంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎంపీ జోగిన్పల్లి సంతోష్ కుమార్, ఎంపీ సురేష్ రెడ్డి నిధులతో కేటాయించినటువంటి వివిధ పనులకు ప్రారంభించుకున్నారు వేముల ప్రశాంత్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో గత కొద్ది రోజుల నుంచి ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు గడిచిన ఎమ్మెల్యేలకు రావాల్సినటువంటి ఫండ్ 5 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనకు నిధులు కేటాయించడం లేదని విమర్శిస్తున్నాను కాబట్టే నిధులు మంజూరు చేయడం లేదు, ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు ఎండగడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చమంటూ డిమాండ్ చేస్తున్నారు కాబట్టే ప్రభుత్వం రూపాయి కూడా ఇప్పటి వరకు బాల్కొండ నియోజకవర్గానికి నిధులు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రభుత్వం ఎన్ని కక్ష సాధింపు చర్యలు చేపట్టినా, ప్రభుత్వం ఎన్ని కక్షపూరితంగా వ్యవహరించినా తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడతాం. ఖచ్చితంగా 6 గ్యారెంటీతో పాటు ప్రభుత్వం ఇచ్చేటువంటి అనేక హామీలు నెరవేర్చేంత వరకు ఊరుకునే ప్రసక్తి లేదని అన్నారు బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ కామారెడ్డి జిల్లాలోని మరో ప్రధాన వార్త విషయానికి వస్తే కామారెడ్డి జిల్లాలో అకాల వర్షం రైతులకు ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. గత కొద్ది రోజుల నుంచి అకాల వర్షంతో వరి ధాన్యం తడిసి ముద్దవుతుంది. ఎఫ్సిఐ కొనుగోలు కేంద్రాలలో సకాలంలో కొనుగోలు చేయక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంటాలను ప్రారంభించి 45 రోజులు గడిచినా సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయక, అదేవిధంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఇక్కడ నుంచి లిఫ్ట్ చేయకపోవడం వల్ల రైతులు ఎండకు పండించినటువంటి ధాన్యం ఎండకు ఎండి వానకు తడుస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. అధికార యంత్రాంగం వైఫల్యంతో చిన్న సన్నకారు రైతులు ముఖ్యంగా నష్టపోయిన సందర్భం స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు వ్యవసాయ శాఖ అధికారులు, అటు ధాన్యం కొనుగోలు నిర్వాహకం వల్ల ఇవాళ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటున్నారు. ఈ నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలి, రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసిన పరిస్థితి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా స్పష్టంగా కనబడుతుంది.